జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 22వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 22వ తేదీ బుధవారం రోజు మేషరాశి వారు ముఖ్యంగా కొనుగోళ్లకు ప్రత్యేకమైన అనుకూలతను కలిగి ఉన్నారు. అందుకే మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు ఒక నిర్ణయానికి రావచ్చు. విలువైన వస్తువులను కొనాలి అనుకున్నా, భూములు కొనాలి అనుకున్నా ఈ రోజంతా మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. మరోవైపు క్రయ విక్రయాలకు కాలం అనుకూలంగా ఉంది అని స్పెషల్గా చెప్పనవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజుని దేవుడిచ్చిన వరంగా భావించి మీ పనులను చకచకా పూర్తి చేసుకోండి. సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి ఇది సానుకూలమైన సమయంగా చెప్పవచ్చు. మీలో ఉన్న బుద్ధి, చైతన్యం, ప్రతిభ, జ్ఞాపక శక్తి ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. మీలో ఉన్న శక్తిని, సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. దీని కారణంగా సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. ఈరోజు పరిచయాలు వృద్ధి చెందుతాయి, అలాగే ఉపయోగపడతాయి. మొత్తం మీద ఈ రోజంతా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టినా కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఆ పనులన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. ఈ బుధవారం రోజు మేషరాశి వారు కాఫీ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 2 గంటల 40 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వివాదాలతో కూడుకున్న పనులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి నృసింహ స్వామివారిని ఆరాధన చేయాలి. అందుకే ఈరోజు ఉదయం చక్కగా నిద్రలేచి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అష్టమి తిథి ఉన్న కారణం చేత ఎవరైతే పరమేశ్వరుడిని శంభునామంతో పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే వాజపేయ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఎప్పుడో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లుగా ఉంటారు, డల్గా ఉంటారు. అలాంటి వారు ఈరోజు కనుక శంభవే శంభవే అన్న నామాన్ని జపం చేస్తే పూర్వకర్మ పాపాలు ఏవైనా ఉంటే తొలగిపోయి ఉత్సాహం మిగులుతుంది. అలాగే ఈరోజు కాలభైరవుడిని కూడా పూజించాలి. ఎవరైతే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కాలభైరవ స్వామిని పూజించి 8 సార్లకు తక్కువ కాకుండా కాలభైరవ అష్టకం పారాయణం చేసి కుక్కకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తారో అలాంటి వారికి పాపాలు ఏమైనా ఉంటే తొలగి కష్టాలు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ స్వామివారికి గంధం మరియు తులసి దళాలను సమర్పించాలి. పానకం నైవేద్యంగా పెట్టాలి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం స్వర్ణ భైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం వేళ ఒక పళ్ళెం తీసుకొని కుంకుమ నీటిని పోసి అందులో మట్టి ప్రమిదలను పెట్టి నెయ్యితో దీపం వెలిగించండి. వీలైతే కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు తగ్గి సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.